వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ జూలై 18వ తేదీన తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆయన అభిమానుల్లో ఆసక్తి, రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే మొదలైంది. కానీ ఈ ప్రచారంపై ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏమంటుంది? అసలు వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత? జూలై 18 ఈ ఒక్క తేదీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తారక్ రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆ రోజు కీలక ప్రకటన ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్ వేదిక ఏది చూసినా సరే ఇదే చర్చ కనిపిస్తుంది. అయితే ఈ ప్రచారం ఎలా మొదలైంది, దానికి కారణం ఏంటి, ఇలా అనేక ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ అభిమాన సంఘం చెబుతున్న వివరాల ప్రకారం జూలై 18వ తేదీన అభిమానులు ఒక సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదే కార్యక్రమాన్ని కొందరు రాజకీయ ప్రకటనగా ప్రచారం చేస్తున్నారని సంఘం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా సేవా కార్యక్రమేనని, దీనికి రాజకీయ రంగు పులమొద్దని అభిమాన సంఘం విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూసి చాలామంది అభిమానులు కూడా అయోమయానికి గురవుతున్నారు. నిజంగానే తారక్ రాజకీయాల్లోకి వస్తున్నారా, లేక ఇవన్నీ కేవలం ప్రచారమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైనే అభిమాన సంఘం స్పందిస్తూ అధికారిక సమాచారం వస్తేనే నమ్మాలని, ఇతర ప్రచారాలను నమ్మొద్దని కోరింది. ఇలాంటి పరిస్థితి గతంలో తమిళనాడు విజయ్ విషయంలో కూడా కనిపించింది. ఆయన అభిమాన సంఘాలు నిర్వహించిన పలు కార్యక్రమాల సమయంలో కూడా రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు తరచూ వినిపించాయి. తర్వాత విజయ్ స్వయంగా రాజకీయ పార్టీని ప్రకటించారు. దీంతో ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో విజయ్ విషయంలో జరిగినట్టే ఎన్టీఆర్ విషయంలోనూ జరుగుతోందేమోనని పోలికలు తీసుకొస్తున్నారు. అయితే ఈ పోలికలు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మాత్రమే. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఎన్టీఆర్ పేరు రాజకీయాలతో ముడిపడడం కొత్త విషయం కాదు. ఆయన కుటుంబ రాజకీయ నేపథ్యం, ప్రజల్లో ఉన్న ఆదరణ, భారీ అభిమాన వర్గం కారణంగా అప్పుడప్పుడు ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ప్రతి సేవా కార్యక్రమాన్ని రాజకీయ సంకేతంగా చూడాలా, అభిమాన సంఘం కార్యక్రమాన్ని రాజకీయ ప్రకటనగా భావించడం సరైందేనా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న పోస్టు కొన్ని నిమిషాల్లో లక్షల మందికి చేరుకుంది. అధికారిక ప్రకటన లేకపోయినా సోషల్ మీడియాలో వచ్చే ప్రచారం చాలా వేగంగా వైరల్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పుకార్లు నిజాలు కలిసిపోవడంతో ప్రజల్లో ఇప్పుడు అయోమయం ఏర్పడుతోంది. అందుకే అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని పలువురు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం మాత్రం జూలై 18న జరగబోయేది కేవలం సంఘ సేవా కార్యక్రమమే. దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అభిమానులు పుకార్లను నమ్మొద్దు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అయినా పుకార్లు ఆగడం లేదు. జూలై 18న ఏం జరుగుతుంది, తారక్ ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఏం మాట్లాడతారు అనే ఆసక్తి మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం అది ఒక సామాజిక సేవా కార్యక్రమమే తప్ప రాజకీయ కార్యక్రమం కాదని అభిమాన సంఘం చెబుతోంది. మరి జూలై 18న ఏం జరుగుతుంది? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి అక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా, లేక మరోసారి కొత్త చర్చకు తెరలేస్తుందా అనేది చూడాలి. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారానికి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
అభిమాన సంఘం మాత్రం ఇది పూర్తిగా సేవా కార్యక్రమే అని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పి గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి, కానీ వాటన్నింటినీ కూడా జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్గా ఖండిస్తూనే వచ్చారు. కానీ ఈసారి జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ మరో ప్రకటన చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తుంది. అయితే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదా ఇవన్నీ పుకార్లుగానే చూడాలా? గుడ్ మార్నింగ్ రవి. ఏదైతే సినిమా నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18వ తేదీ తిరుపతి తాజ్ హోటల్లో ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నట్టు అది ఇప్పటికే ఒక అధికారిక అంటే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అయితే ఇప్పటికే ఒక ప్రకటన అయితే విడుదల చేసినట్టు చూస్తానే ఉన్నాం. ప్రధానంగా గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పుకార్లు అయితే లెగుస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఒక తన రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు, ఒక సన్నాహ సభ పెడుతున్నారు. సభ నుంచే తన ఒక రాజకీయ ప్రవేశం ఉండబోతుంది. దాని ద్వారా దశ తను ప్రణాళిక ప్రకటించబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ అయితే ఈ 2 రోజుల నుంచి అయితే చూస్తూనే ఉన్నాం. కానీ వీటన్నిటిని ఖండిస్తూ అభిమాన సంఘాలు అయితే కేవలం ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే, కేవలం ఊరు వాడాల ఒక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18వ తేదీ అందరూ కార్యకర్తలతో ఏదైతే అభిమాన సంఘాలందరినీ కూడా ఐక్యం చేయాలి, వారందరూ ఒక తాటి మీద తీసుకోవాలని ఏకైక బాధ్యతగా మాత్రమే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారా తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ రంగు కానీ రాజకీయ ప్రవేశానికి కానీ రాజకీయానికి సంబంధించిన ఎటువంటి యొక్క వీసమెత్తు కూడా లేదు అంటూ కూడా అభిమాన సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ ఓవరాల్ గా తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18వ తేదీ తిరుపతిలో పెట్టే సభలో మాత్రం ఇప్పటి వరకు అంటే రాజకీయ వర్గాల్లో కానీ అదేవిధంగా సినిమా వర్గాల్లో కానీ ఒక ఇదైతే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది ఆంధ్ర వ్యాప్త తెలుగు రాష్ట్రాల్లో అయితే. జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే తమిళనాడులో విజయ్ కూడా ఇదే తరహాలో కార్యకర్తలతోనూ అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత ఒక్కసారిగా తన కార్యకర్తలతో మాట్లాడి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అధికారంలోకి వచ్చాడు. ఆ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా దాన్ని అనుసరించే తను కూడా రాజకీయ రంగానికి ఇది ఒక పునాదిగా వేసుకుంటున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ తో వస్తున్నట్లు చూస్తున్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎక్కడా కూడా అధికారికంగా అయితే తను ఖండించిన దాఖలాలు అయితే కనిపించలేదు. గతంలో అనేక పర్యాయాలు ఇట్లా వచ్చినటువంటి స్పెక్యులేషన్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అయితే ఖండించారు. నేను రాజకీయాల్లో రావట్లేదు, నాకు అప్పుడే అంత వయసు లేదు అని చెప్పడం కూడా చూస్తాను. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తం తెలుగు రాష్ట్రం పెద్ద ఎత్తున చర్చాంశనీయంగా అయితే మనకి కనిపిస్తుంది రవి. అటు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అతని ఫ్యాన్స్ కూడా మొత్తంగా ఒక సంఘంగా ఏర్పడ్డాడు. రా ఎన్టీఆర్ సేన అనే పేరుతోటి దాదాపు 100 కోట్ల రూపాయలతోటి అటు సేవా కార్యక్రమాలు చేస్తామని కూడా ఒకవైపు ప్రకటించినట్లు కనిపిస్తుంది. అయితే 100 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేస్తారు అంటే గతంలో తమిళనాడులో కూడా విజయ్ ఇదే స్ట్రాటజీ యూజ్ చేశారు. అటు ముందుగా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంటర్ కాక ముందు సేవా కార్యక్రమాలు చేస్తూ ఊరు వాడ కూడా పూర్తిగా తన కార్యకర్తల్ని నిర్మించుకుంటూ ఒక స్ట్రాంగ్ లెవెల్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుందా? తప్పకుండా. అంటే ఈ వ్యవహారం మొత్తం కూడా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు జరుగుతున్నట్టు స్పెక్యులేషన్స్ కి ప్రధాన కారణం ఏంటంటే చిరంజీవి. గతంలో చిరంజీవి కూడా తన ఒక ప్రజారాజ్యం పార్టీని తిరుపతి నుంచే ప్రారంభించారు. సేవా కార్యక్రమాలు చేశారు. సేవా కార్యక్రమాల నుంచి తిరుపతిలో నుంచే తన యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తాతగారు సీనియర్ ఎన్టీఆర్ కూడా అతను తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా తిరుపతి నుంచే ప్రారంభించాడు. అంటే ఈ రకంగా తీసుకుంటే విజయ్ తమిళనాడుకు సంబంధించినటువంటి విజయ్ అక్కడ కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేయటం, కార్యకర్తలతో నిరంతరం ఆయనకున్నటువంటి అభిమాన సంఘాలతో మాట్లాడటం, అభిమాన సంఘాల దశాదిశ నిర్దేశించడం, అదేవిధంగా సేవా కార్యక్రమాలు అప్పుడప్పుడు తను కూడా పాల్గొనటం, ఒక్కసారిగా తన రాజకీయ పార్టీని ప్రకటించడం, ఆ దిశగా రాజకీయాల్లో కూడా తన ఒక బలాన్ని చూపించి రాజకీయ ముఖ్యమంత్రి కూడా కాగలిగారు. అంటే ఓవరాల్ గా తీసుకుంటే ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ముందు నుంచి కూడా అంటే గతంలో రాజకీయ నాయకులు చేసిన మిస్టేక్స్ కాకుండా ముందు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి విజయ్ సక్సెస్ అయ్యారు. ఆ దిశగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ముందు నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ఊరువాడ పేరుతో దాదాపుగా 100 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయటం, ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళటం,
అదే విధంగా అభిమాన సంఘాలన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావటం ముందు నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ అదే విధంగా అభిమాన సంఘాలని ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యంగా చేసుకొచ్చి ఒక రాజకీయ వ్యూహంతో కూడా దీంట్లో దాగుందంటో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తను తీసుకున్నటువంటి స్టెప్పులు అంటే నేను రాజకీయాల్లోకి ఇప్పుడు రాలేను, రాజకీయాల్లోకి ఇప్పుడు చాలా సమయం ఉంది అంటున్నాడే కానీ నేను అసలు రాజకీయాల్లోకి రాను అని ఎక్కడ జూనియర్ అంటే చెప్పిన దాఖలాలు లేవు. అంటే ఓవరాల్ గా తీసుకుంటే రాబోయే రోజుల్లో తను రాజకీయంగా ఒక పార్టీ పెట్టి తను కూడా విజయలాగా ముఖ్యమంత్రి కావాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఇక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాడు. మరొక వాదన కూడా వినిపిస్తుంది రవి. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కనుక సౌత్ ఇండియా యాక్టర్స్ అందరూ కూడా ఇటు రాజకీయాలపైన పడ్డట్టు కనిపిస్తుందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీని స్థాపించి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. మరోవైపు విజయ్ పార్టీని స్థాపించి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ధనుష్ కూడా రాజకీయ ఎంట్రీ ఇస్తానని చెప్తున్నారు. ఇక సూర్య కూడా రాబోయే రోజుల్లో ఒక పార్టీ స్థాపిస్తాను అని చెప్తున్నారు. ముఖ్యంగా తను కూడా ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చేశారు. ఇక లారెన్స్ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుగానే ఉన్నారు. అతను కూడా రాబోయే రోజుల్లో పార్టీ స్థాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో అంటే టోటల్గా ఇప్పుడు ఉన్నటువంటి టోటల్ సెలబ్రిటీలందరూ కూడా అటు రాజకీయాల్లో రావడానికి ఏమైనా సేవా కార్యక్రమాలని ముఖ్యంగా తీసుకుంటూ అటు పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్నారా? ముఖ్యంగా అంటే ఇప్పటికే రాజకీయ చేసి అధికారంలో కూడా వచ్చినటువంటి దాఖలు చూసుకోవచ్చు. అదేవిధంగా తమిళనాడులో పార్టీ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం 18% సీట్లు సాధించడం 18% ఓట్లు కూడా సాధించి అదేవిధంగా కేంద్రంలో కేంద్ర మంత్రి కూడా పనిచేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తను ఒక జనసేన పార్టీని స్థాపించి అధికారంగా కొనసాగుతున్నారు. అట్లాగే అంటే సౌత్ లో మొత్తం కూడా తీసుకుంటే ఈ యొక్క సినీ సెలబ్రిటీలు మొత్తం కూడా ఈ యొక్క రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 6 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించినటువంటి చరిత్ర చూస్తారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.